అమ్మయ్య, ఇంకెవరైనా కొడితే కాళ్ళు పడిపోతాయి అనుకున్నాను. రోజానే కదా. అమ్మా, అది విసనకర్ర కాదు, విసురుతున్నావు. కరంగళి కర్ర కొట్టండి. కొడుతుంది కదా. కానీ జబ్బు తగ్గదు. ఏంటమ్మా రోజా, నేను నా భార్యను కొట్టలేనే. ఈ విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చేది ఎవరు? నేను 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 మా అమ్మగారు మామూలు మనిషి అవ్వడం కోసం నేను ఏదైనా చేస్తాను అయ్యగారు. వారి ఉప్పు తింటున్నానన్న విశ్వాసంతో నేను అమ్మగారు కోలుకునేలా కొడతాను. అమ్మగారు, మీ బాధని నేను పోగొడతాను. రోజమ్మా, అది ఇవ్వండి. చూడు చామంతి, మాటలు చెప్పడం ఇల్లా. మీ అమ్మగారు కోలుకునేలా కొడతా అన్నది నీ చేతల్లో కనపడాలి. దెబ్బ పడితే 360 డిగ్రీలు అబ్బా అనాలి. మనసులాయో? ఆహా, అయ్యో నాయర్ గారు, గురువాయూరప్ప, మా అమ్మగారు కోలుకోవాలి. ఓం గురువాయూరప్ప. గురువాయూరప్ప, మా అమ్మగారు తొందరగా కోలుకోవాలి. స్పర్శ తెలుస్తుందరమ్మా? అయితే ఇంకా గట్టిగా కొట్టాలా అమ్మగారు? దుర్గమ్మ, అమ్మగారికి స్పర్శ తెలిసేలా చేయమ్మా. ఇది కొట్టి కొట్టుడికి ఎముకలు విరిగి కుంటిదాన్ని అయిపోయేలా ఉన్నా. రమా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయంటే నొప్పి తెలుస్తుందరమ్మా? నొప్పి తెలిస్తే నేనే ఆగను కదా హర్ష. నా ఉప్పు తింటున్న విశ్వాసంతో నా కోసం చామంతి ఇంత కష్టపడుతోందే అని దాంతో వస్తున్న ఆనంద బాష్పాలు.